కృష్ణా జిల్లా గుడివాడలో వెన్నుపోటు పార్టీ నేత లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ఏఎన్ఎంను లైంగికంగా వేధించాడు గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి. నందివాడ మండలంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది బాధిత మహిళ. గత కొంతకాలంగా మహిళను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు వెన్నుపోటు పార్టీ నేత రవి. తన బిడ్డను వేధించొద్దంటూ వెన్నుపోటు పార్టీ నేత రవిని మందలించాడు బాధితురాలి తండ్రి. తనను మందలించాడనే కోపంతో ఏఎన్ఎంను మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించాడు రవి. మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి వేధింపులపై కలెక్టర్ PGRS లో ఫిర్యాదు చేశారు బాధిత మహిళ. సార్ నేను నందివాడలో 6 సంవత్సరాల నుంచి ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నాను సార్. PHC రామపురం నుంచి గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ పని నా విధులు కరెక్ట్ నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చాట్రగడ్డ రవి గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా, మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అదే కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా, మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నేను నిన్న PGRS లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం టీడీపీ నేత వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేస్తోంది. వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం చూసాం. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ వేధింపులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ, లేక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎటువంటి కేసుకు సంబంధించి ఎటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందంటారు? దుర్గా, ఎవరైతే గుడివాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్న చాట్రగడ్డ రవి ఎవరైతే ఉన్నారో అతను తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా వకుళ అనే ఏఎన్ఎం కృష్ణా జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో PGRSలో ఎవరైతే తనను వేధిస్తున్నారో టీడీపీ నేత రవిపై ఫిర్యాదు చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా ఈ చాట్రగడ్డ రవి అనే టీడీపీ నేత ఆమెను పదే వేధిస్తున్నారు, శారీరకంగా అలాగే మానసికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో వకుళ తండ్రి కూడా రవిని హెచ్చరించారు, తమ కుమార్తె జోలికి రావద్దంటూ కూడా మందలించారు. అయితే తనను ఎవరైతే వకుళ తండ్రి మందలించాడో ఆ కోపంతో కక్ష పెంచుకుని ఆమెను నందివాడ మండలం నుంచి బంటుమిల్లి మండలానికి బదిలీ కూడా చేయించిన పరిస్థితి. ఈ క్రమంలో అతని వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో వాటిని తాళలేక కృష్ణా జిల్లా కలెక్టర్ను వకుళ ఆమె కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలి, ఎవరైతే తమ కుమార్తెను వేధిస్తున్న టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో రవి, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం వీడియోలో కూడా చూసాము. చాలా కాలంగా రవి తమను ఎలా ఇబ్బంది పెడుతున్నారో వకుళ అలాగే వారి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గుడివాడలో చూస్తే ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రధాన అనుచరులు ఇలాంటి వివాదాల్లో వరుసగా కొనసాగుతున్నారు. నిన్న చూస్తే ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్కి సంబంధించి దాంట్లో డబ్బులు దండుకోవాలని చూసిన నేత భాగవతం బట్టబయలైంది. ఈరోజు చూస్తే కనుక నేరుగా మహిళల ఏఎన్ఎంను మానసికంగా శారీరకంగా వేధిస్తున్న టీడీపీ నేత భాగవతం కూడా బట్టబయలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీని మీద అటు ఏఎన్ఎంకి సంబంధించి మద్దతుదారులు వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ నేత రవిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టరేట్ ఏదైతే PGRS నుంచి ఉందో దాని నుంచి కేసు నందివాడ పోలీస్ స్టేషన్కి బదిలీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు దర్యాప్తు చేయాలి, తమ కుమార్తెకు న్యాయం చేయాలి, టీడీపీ నేత రవిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రవి వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.